ఓం మహాగణపతే నమః. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకున్న ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా గ్రహస్థితి ఈ వారంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ వారంలో ముఖ్యంగా చంద్రుడు మనకు పుష్యమి నక్షత్రంలోను, ఆశ్లేష నక్షత్రంలోను, మఖా నక్షత్రంలోను, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, హస్త నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు. ఇక రాశుల సంచారం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, చంద్రుడు కర్కాటకం, సింహ, కన్య రాశుల్లో సంచారం చేస్తున్నాడు. ముఖ్యంగా గ్రహాల గోచారాన్ని గమనించినట్టయితే రవి, బుధుడు, రాహు, శని, శుక్రుడు ఈ గ్రహాలన్నీ మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఇక గురువు వృషభ రాశిలోను, కుజుడు కర్కటక రాశిలోను, కేతువు కన్య రాశిలోను సంచారం చేస్తున్నారు. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ మిథున రాశి వారికి మొదటి 2 రోజులు చాలా ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అదేవిధంగా వృత్తిలో కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుపోవడము, అదేవిధంగా ధన నష్టము కూడా ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. కాబట్టి ఆ ధనం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరికి అప్పులు ఇవ్వకుండా చూసుకోండి. ఒకవేళ అప్పులు ఇచ్చినట్టయితే అది తిరిగి రావడం కష్టమవుతుంది. ఇక మంగళవారము, బుధవారము, గురువారం ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకి మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది. ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. వృత్తిలో ప్రశంసలు అనేవి కనిపిస్తున్నాయి. సోదరులతో ఆనందంగా, సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు మిథున రాశి వారికి అధికంగా ఈ 3 రోజులు గోచరిస్తున్నాయి. ఎనర్జెటిక్గా ఉంటారు, కాన్ఫిడెన్స్గా ఉంటారు. షేర్ మార్కెట్లో లాభదాయకంగా కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా లాభదాయకంగా కనిపిస్తుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ఆరోగ్యం కనుక ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్యం కూడా ఈ 3 రోజుల్లో మీకు మెరుగుపడుతుంది. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసుకున్నట్టయితే, ఈ శుక్ర శనివారాలు కాస్త భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు అనేవి చాలా నెమ్మదిగా జరుగుతాయి. మానసికంగా కాస్త చింత, చికాకు ఈ 2 రోజుల్లో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇతరులపైన నమ్మకము కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువుల యొక్క ఆరోగ్యము మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కూడా మనకి శుక్రవారం, శనివారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాలు కనుక మీరు హ్యాండిల్ చేస్తున్నట్టయితే, ఆ ప్రాపర్టీస్ విషయాల్లో ఆచితూచి 1-2 సార్లు ఆలోచించిన తర్వాత ముందుకెళ్ళండి. తద్వారా మిథున రాశి వారికి ఈ 2 రోజుల్లో మంచి ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ వారంలో మీకు మంగళవారము, బుధవారము, గురువారము ఈ 3 రోజులు చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఆదివారము, సోమవారము ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. శుక్రవారము, శనివారము మిస్అండర్స్టాండింగ్స్కి, గొడవలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. మహాశివుని పూజించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ముఖ్యంగా మీ యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు, చక్కటి గ్రహస్థితి కనుక నడుస్తున్నట్టయితే, ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాల గురించి అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. మీ యొక్క జన్మ జాతకంలో కనుక ఇబ్బంది కనుక ఉన్నట్టయితే అప్పుడే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు అంతగా ఆ ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశము అధికంగా ఉంటుంది. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.